ఈరోజు వీడియోలో థర్డ్ సెమ్ నుంచి ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్ చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఏ ట్రస్ట్ విత్ డెస్టినీ. ఈ చాప్టర్ని మనకి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్స్ ఎలాగిస్తారో చూద్దాం. క్వశ్చన్స్ ఏంటంటే రైట్ ద సమ్మరీ ఆఫ్ ట్రస్ట్ విత్ డెస్టినీ, గివెన్ అనాలిసిస్ ఆఫ్ ట్రస్ట్ విత్ డెస్టినీ, అదేవిధంగా వాట్ ఎ ఫ్రీడమ్ అండ్ పవర్ బ్రింగ్, వాట్ అకార్డింగ్ టు ద స్పీకర్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. అర్థమైనా? సో వీటిలో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఒకే ఆన్సర్ అనేది రాయొచ్చు. క్లియర్? సో చూడండి, నేను సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ట్రస్ట్ విత్ డెస్టినీ వాజ్ ఎ స్పీచ్ డెలివర్డ్ బై జవహర్లాల్ నెహ్రూ అండ్ ఈవ్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెంట్ ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 14th August in 1947. The speech is addressed to the member of the assembly. అంటే ఏంటంటే మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 14th August. అర్థమైంది కదా? 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం అనేది రావడం జరిగింది. సో మనకి స్వాతంత్రం వచ్చిన తరువాత మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ మీటింగ్లో నెహ్రూ గారు మనతో ఒక స్పీచ్ అనేది ఇచ్చారు. సో ఆ స్పీచ్ ఏంటంటే ది ట్రస్ట్ విత్ డెస్టినీ. అర్థమైంది కదా? సో దాంట్లో ఆ స్పీచ్లో ఆయన ఏం మాట్లాడారు అంటే, మనకి స్వాతంత్రం వచ్చింది కదా, సో ఇక్కడి నుంచి మన దేశాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, మన దేశాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే మన దేశంలో పేదరికం ఉండకూడదు, మన దేశం ఒక ధనిక దేశంగా మారాలి అని కొన్ని మంచి ఉద్దేశాలతో ఆయనకు ఒక స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా? సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పీచ్ ఇన్ 20th century. ఆయన ఏదైతే ఆ రోజు మాట్లాడారో ఆ స్పీచ్ని 20th centuryలో ఒక గ్రేటెస్ట్ స్పీచ్గా గుర్తించడం అనేది జరిగింది. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఏంటంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. క్లియర్? పండిత్ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా. అర్థమైంది కదా? పండిత్ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా. అదేవిధంగా హీ సర్వ్డ్ ఇండియా యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 17 years ago. ఆయన ప్రధానమంత్రిగా మన భారతదేశానికి 17 సంవత్సరాలు సర్వీస్ చేశారు. అదేవిధంగా ఆయన చాలా బుక్స్ రాశారు. ఆయన రాసిన బుక్స్ ఏంటంటే హీ డిస్కవర్ ఆఫ్ ఇండియా అండ్ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. అర్థమైంది కదా? ఇవి ఆయన రాసిన బుక్స్ యొక్క పేర్లు. అదేవిధంగా ఈ బుక్స్ అనేవి మనకు చాలా ఫేమస్ అయ్యాయి. అర్థమైంది కదా? సో నెక్స్ట్ హీ వాజ్ బోర్న్ ఆన్ 14th November in 1889. జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఎప్పుడు జన్మించారంటే 14th November 1889. అతని జననాన్ని మనం మర్చిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆయన పుట్టినరోజు నాడు మన చిల్డ్రన్స్ డేని జరుపుకోవడం జరిగింది. అర్థమైంది కదా? సో చిల్డ్రన్స్ డే మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1889. హీ డైడ్ ఆన్ 27th May in 1964. ఆయన ఎప్పుడు మరణించారంటే 27th May 1964. క్లియర్? ఏ ట్రస్ట్ విత్ డెస్టినీ మీన్స్ టు మేక్ ఎ సీక్రెట్ డీల్స్ విత్ సంథింగ్ దట్ ఈస్ డెస్టినీ ఫోకస్. అంటే ఏంటంటే ఇక్కడ డెస్టినీ అంటే విధి, ట్రస్ట్ అంటే ఒప్పందం, అంటే విధితో జరిగే ఒప్పందం. క్లియర్? సో ఫోకస్ అంటే మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించి, అర్థమైంది కదా? సో మన భవిష్యత్తు కోసం ఆలోచించి కొన్ని ఒప్పందాలను ముందు తీసుకురావడం జరిగింది. సో నెహ్రూ ఆస్క్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా to dedicate themselves to serve of India and service of whole mankind. అంటే నెహ్రూ గారు భారతదేశ ప్రజలతో చెప్తున్నారు ఏంటి అని అంటే, మన భారతదేశాన్ని మనం సర్వీస్ చేయాలి, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మనం సేవ చేయాలి అని చెప్పారు. అదేవిధంగా చూడండి, లాంగ్ ఇయర్స్ ago we made trust with destiny and now the time comes what we shall freedom or pledge. అంటే చాలా సంవత్సరాల క్రితం మనం ఎన్నో ప్రేయర్లు చేసాం, ఎందుకు? మనకి స్వాతంత్రం రావడం కోసం. క్లియర్? సో ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. అర్థమైంది కదా? ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. అట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ వీ వుడ్ వరల్డ్ స్లీప్. వెన్ వీ వరల్డ్ స్లీప్ అంటే ప్రపంచం మొత్తం పడుకునే సమయంలో, అంటే అర్ధరాత్రి ప్రపంచం మొత్తం నిద్రించే సమయంలో ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్. ఆ టైంలో ఇండియాకి అనేది, అంటే ఆ టైంలో మన భారతదేశానికి అనేది స్వేచ్ఛత వచ్చింది. ఈ మూమెంట్ కమ్స్ వేర్ వీ స్టెప్ అవుట్ ఫ్రమ్ ఓల్డ్ టు నౌ. అంటే ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు, లేదా పాత నుంచి
కొత్త వరకు ఆల్ ద డౌన్ ఆఫ్ హిస్టరీ ఇండియా స్టార్ట్స్ ఆన్ హెర్ అన్ఎండింగ్ క్వెస్ట్. అంటే ఏంటంటే ప్రపంచం అంతా నిద్రించే సమయంలో, ప్రపంచం అంతా పడుకునే సమయంలో మనకి స్వాతంత్రం రావడం అనేది ఇట్స్ ఎ వెరీ రేర్. హిస్టరీలోనే ఇది చాలా రేర్ అనమాట. అంటే మన ఇండియా అంటే మన భారతదేశం అనేది ఒక హిస్టరీని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, we end today a period of ill future and India's discover herself for achievements. అంటే ఏంటంటే ఇప్పుడు మనం మన ఫ్యూచర్ గురించి ఆలోచించి, అర్థమే కదా, మన ఫ్యూచర్ గురించి ఆలోచించి టు డిస్కవర్ హెర్ సెల్ఫ్ ఫర్ అచీవ్మెంట్స్. మనం చాలా అచీవ్ చేసాం, అంటే మనం సాధించాం. మనం ఎన్నో రోజుల నుంచి కష్టపడి మన దేశాన్ని అంటే మన దేశం యొక్క స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నాం. వీఆర్ బ్రేవ్ అండ్ వైస్ టు గ్రాస్ప్ ద ఆపర్చునిటీస్ అండ్ యాక్సెప్ట్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఫ్యూచర్. అంటే ఏంటంటే ఇక్కడి నుంచి మనకి ఎన్నో ఆపర్చునిటీస్ అండ్ ఎన్నో ఛాలెంజెస్ అనేవి మనం తీసుకోవాలి. ఎందుకు అంటే టు ఇంప్రూవ్ అవర్ కంట్రీ, అంటే మన భారతదేశాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఎన్నో ఛాలెంజెస్ అండ్ ఎన్నో ఆపర్చునిటీస్ అనేది మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అని అర్థం. అదే చూడండి, ఫ్రీడమ్ అండ్ పవర్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రీడమ్ అండ్ పవర్ అనేది రెస్పాన్సిబిలిటీలు ఇస్తుంది. ద సెరోజిన్ అంటే సార్వభౌమాధికారం అని అర్థం. ద బాడీ రిప్రజెంట్స్ దట్ సెరోజిన్ పీపుల్స్ ఆఫ్ ఇండియా. అది మీరు సో మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మన దేశ ప్రజలందరి మీద ఉంది. బిఫోర్ ద బర్త్ ఆఫ్ ఫ్రీడమ్ వీ హ్యావ్ ఎండ్యూర్డ్ ఆల్ ద పెయిన్స్ ఆఫ్ లేబర్స్ అండ్ అవర్ హార్ట్స్ ఆర్ హెవీ విత్ ద మెమొరీ ఆఫ్ దేర్ సారోస్. అంటే ఏంటంటే మనకి భారతదేశం అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎంతో పెయిన్ అనేది అనుభవించాం. అర్థమైంది కదా, ఎన్నో బాధలు అనేవి పడ్డాం. సమ్ ఆఫ్ దీస్ పెయిన్స్ ఆర్ కంటిన్యూస్ ఈవెన్ నౌ. ఈ బాధల్లో అంటే ఈ పెయిన్స్ అంటే మనం అనుభవించే ఈ నరకం అంటే ఈ బాధల్లో ఇప్పుడు కూడా కొంత అనేది అనుభవిస్తున్నాం. ఎ లాట్ రిమైన్స్ టు బి వాన్. వీ హ్యావ్ టు పే హోమేజ్ ద వాలంటరీ అండ్ సోల్జర్ హూ ఫైట్ ఫర్ ఫ్రీడమ్. అంటే ఏంటంటే మనం ఏదైతే బాధలని ఏదైనా పెయిన్ అనేది మనం అనుభవించామో ఆ పెయిన్ మనం ఎవరు తొలగించారని అంటే వాలంటీర్స్ అంటే ఇప్పుడున్న వాలంటీర్స్ కాదు, అప్పుడు ఉన్న వాలంటీర్స్. అంటే లైక్ సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ లాంటి పెద్ద పెద్ద సోల్జర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఇంకెవరు, సోల్జర్స్ అండ్ హూ ఫాట్ ఫ్రమ్ ఫ్రీడమ్. అంటే మన భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళందరూ కూడా. వీ హ్యావ్ డెడికేట్ అవర్ సెల్వ్స్ టు ఫుల్ఫిల్ అవర్ డ్రీమ్స్. స్వతంత్రీకరణ సో మనం డెడికేట్ చేసుకోవాలి దేనికి, మన డ్రీమ్స్ని మనం సాధించుకోవడానికి. టు సర్వ్ ఆఫ్ ఇండియా మీన్స్ టు సర్వ్ ఆఫ్ మిలియన్ హూ సఫర్ ఎ లాట్. ద ఇండియా మీన్స్ టు సర్వ్ అంటే భారతదేశానికి సేవ చేయడం అంటే భారతదేశం యొక్క ఫోటో తీసుకొని పూజ చేయడమా కాదు. భారతదేశానికి సేవ చేయడం అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా మనం సేవ చేయాలి, మన దేశానికి సేవ చేయాలి. అదేవిధంగా మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేయాలి అని అర్థం. సో చూడండి, వీ హ్యావ్ టు ఎరిడికేట్ ప్రావర్టీ అంటే ఏంటంటే పేదతనాన్ని నిర్మూలించాలి. ఇగ్నోరెన్స్ డిసీజెస్. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ అనారోగ్యాన్ని మనం నిర్మూలించాలి. అదేవిధంగా ద అంబిషన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అవర్ జనరేషన్. మన జనరేషన్ యొక్క అంబిషన్ ఏంటి అంటే మనం అప్పుడు చేయాల్సిన పనులు ఏంటి అని అంటే చూడండి, యాజ్ బీన్ టు స్వైప్ ఎవ్రీ టియర్ ఫ్రమ్ ఎవ్రీ ఐస్. అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కంటి నీరు అంటే ఎవరైతే బాధలతో ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరి యొక్క కంటి నీరు అంటే వాళ్ళ బాధను మనం తొలగించాలి అని అర్థం. అండ్ వీ హ్యావ్ టు లీడర్ అండ్ వర్క్ హార్డ్ టు గివ్ రియాలిటీ టు అవర్ డ్రీమ్స్ అండ్ ఫ్రీ ఇండియా. అంటే ఏంటంటే మన డ్రీమ్ అంటే మన కళను సాకారం చేసుకోవాలి. మన కళ ఏంటి, ఇండియా యొక్క స్వాతంత్రం. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కదా,
సో ఇక్కడ మన కళ ఏంటి అంటే మన ఇండియా యొక్క స్వాతంత్రం అంటే మన దేశాన్ని పేద దేశంగా మార్చకూడదు, మన దేశం యొక్క పేదరికాన్ని నిర్మూలించాలి, అదేవిధంగా మన దేశాన్ని స్వచ్ఛంగా మార్చాలంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి, మన కళను సాకారం చేసుకోవాలంటే మనం ఎంతో హార్డ్ వర్క్ చేయాలి అని అర్థం కదా. సో ఇది టాపిక్ చూడండి. ఇందులో మనం కీ పాయింట్స్ ఏంటి, ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో దానికి మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే మనం జవహర్లాల్ నెహ్రూ గారు మనకు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్లో మనకి మన దేశం యొక్క డెవలప్మెంట్, మన దేశం యొక్క ఇంప్రూవ్మెంట్ ఇలా అంటే మనం పేదరికం నిర్మూలించాలి, అదేవిధంగా మన దేశంలో ఎటువంటి పేదవాళ్ళు ఉండకూడదు, మన దేశం ధనిక దేశంగా ఒక రిచ్ కంట్రీలా మారాలి అనే కొన్ని మంచి ఉద్దేశాలతో ఆయన అక్కడ స్పీచ్ చూడడం జరిగింది. అర్థమైనా. సో అలా ఆయన స్పీచ్ని 20th సెంచరీలో ఒక గ్రేటెస్ట్ స్పీచ్గా కూడా గుర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆయన ఎప్పుడు జన్మించారు, ఆయన ఎప్పుడు మరణించారు, అర్థమైనా, ఆయన ఎప్పుడు జన్మించారు, ఆయన ఎప్పుడు మరణించారు, అదేవిధంగా మన స్వాతంత్రం రాకముందు మనం ఏవైతే కష్టాలు అనుభవించామో, మనం ఏదైతే పెయిన్స్ అని అనుభవించామో ఆ పెయిన్స్ ఇప్పుడు ఏవీ లేకుండా ఇప్పుడు మన దేశం అనేది చాలా నీట్గా ఉండాలి, అంటే ఒక స్వచ్ఛమైన దేశంగా ఉండాలి, ఆ పెయిన్స్ ఏ ఉండకూడదు, ఏ బాధలు లేకుండా మన దేశం మొత్తం ఫుల్ ఆనందంగా ఉండాలి అని ఒక మంచి ఉద్దేశాలతో ఆయన ఆ రోజు స్పీచ్ చూడడం జరిగింది. అర్థమైంది కదా. సో ఇది టాపిక్. సో అర్థమైంది కదా. ఇది ఈరోజు ఒక వీడియో. దీని వీడియో యొక్క మెటీరియల్స్ లేదా ఈ వీడియో యొక్క నోట్స్ మీకు కావాలనుకుంటే మనకి యాప్లో అవైలబుల్గా ఉంది. ఎవరికైనా నోట్స్ కావాలనుకుంటే యాప్లో మనం పర్చేజ్ చేయొచ్చు. సో చూడండి, ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో 3rd సెమ్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో చూడన్నా, ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే మన గురించి మనం చెప్పడం. క్లియర్. సో సపోజ్ మనం ఎక్కడైనా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాం, లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళాం. సో అక్కడ మనకు వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే నీ గురించి నువ్వు ఏదైనా చెప్పు అని అడుగుతారు. సో అప్పుడు మనం మనల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి? అర్థమైంది కదా. మనల్ని ఎలా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. క్లియర్. అంటే మన గురించి చెప్పాలి. మన గురించి ఏం చెప్పాలి? మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, మనం ఏం చేస్తూ వచ్చాం, మనం ఇంతకుముందు మనం ఏం చేస్తూ ఉండేవాళ్ళం, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో ఇవన్నీ మనం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సో చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు యువర్ క్లాస్మేట్ అండ్ క్లాస్ టీచర్ అన్నాడు. అంటే నీ గురించి నువ్వు నీ యొక్క క్లాస్ టీచర్కి నీ యొక్క క్లాస్మేట్కి చెప్పు. ఎలా నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటావంటే, ఆ క్లాస్మేట్ లేదా క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్పాలి? గ్రీటింగ్స్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫస్ట్ గ్రీటింగ్స్ చెప్పాలి. ఏంటి? గుడ్ మార్నింగ్స్. నెక్స్ట్ ఏం చెప్పాలి? నీ నేమ్ అని, నీ పేరేంటి అంటే నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంటావు కదా, ఫస్ట్ నీ పేరేంటో చెప్పాలి. పేరేంటి? అక్షయ. నెక్స్ట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు, అర్థమైంది కదా. సో నీ పేరు చెప్పిన తర్వాత నువ్వేం చెప్పాలి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే ప్లేస్ చెప్పాలి. ప్లేస్ ఏంటి? ఐఎమ్ నేటివ్ టు విజయనగరం. క్లియర్. అదేవిధంగా నెక్స్ట్ నువ్వు ఏం చెప్పాలంటే మన ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్, మై మదర్ ఈజ్ ఎ హౌస్ వైఫ్ అండ్ ఐ హ్యావ్ 1 సిబ్లింగ్, అంటే బ్రదర్ ఆర్ సిస్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నెక్స్ట్ మనం ఎలా నెక్స్ట్ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే, ఫ్యామిలీ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఏం చెప్పాలంటే ఎడ్యుకేషన్, అంటే మనం ఎక్కడ చదువుకున్నాం, మన యొక్క ఎడ్యుకేషన్ని ఎక్కడ కంప్లీట్ చేసామో చెప్పాలి. అర్థమైంది కదా. సో ఎడ్యుకేషన్, ఐఎమ్ స్టడీయింగ్ BSc కంప్యూటర్స్ సెకండ్ ఇయర్ ఇన్ గాయత్రి జూనియర్ కాలేజ్. అర్థమైంది కదా. సో లేదా భాస్కర్ జూనియర్ కాలేజ్, లేదా గాయత్రి డిగ్రీ కాలేజ్. ఎడ్యుకేషన్ ఏంటి? ఐఎమ్ స్టడీయింగ్ BSc కంప్యూటర్స్ సెకండ్ ఇయర్ ఇన్ గాయత్రి డిగ్రీ కాలేజ్. క్లియర్. నెక్స్ట్ ఏంటి? అచీవ్మెంట్స్ అంటే నువ్వు ఇంతవరకు నీ లైఫ్లో నువ్వు ఏదైనా సాధించావా, నువ్వు సాధిస్తే అవి ఏంటి, అర్థమే కదా, వీటిని అచీవ్మెంట్స్ అంటాం. సో అచీవ్మెంట్ ఏం సాధించామంటే
I got gold medal in my SSC. I got gold medal in my SSC. Next, strength. నీకు స్ట్రెంగ్త్ ఏంటి? I have good communication skills and quick learner. సో నెక్స్ట్ ఏంటి? నీ యొక్క హాబీస్. అర్థమే కదా? నెక్స్ట్ ఏంటి? నీ యొక్క హాబీస్. హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. అర్థమైంది కదా? సో నెక్స్ట్ నువ్వు దేంతో క్లోజ్ చేయాలి? క్లోజింగ్తో క్లోజ్ చేయాలి. క్లోజింగ్ ఏంటి? దట్స్ అబౌట్ మీ. అంటే ఏంటంటే ఇది నా గురించి. అర్థమైంది కదా? సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. దట్స్ అబౌట్ మీ, థ్యాంక్స్. అర్థమైంది కదా? సో ఈ విధంగా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సో చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాం? ఎవరికైతే మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? గ్రీటింగ్స్ చెప్పాలి. నెక్స్ట్ మన నేమ్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ అక్షయ. ఐఎమ్ నేటివ్ టు విజయనగరం. మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్ అండ్ మై మదర్ ఈజ్ ఎ హౌస్ వైఫ్. ఐ హ్యావ్ వన్ సిబ్లింగ్, మై బ్రదర్ అండ్ sister, whatever it may be. I am studying basic computer second year in Gayatri Degree College and I got gold medal in my SSC. I have good communication skills and quick learner. My hobbies is reading books and playing games. That's about me. Thank you, sir. అర్థమైనా? సో దిస్ ఈస్ ఇంట్రడక్షన్. ఇది ఇలా నువ్వు నీ గురించి నీ యొక్క క్లాస్ టీచర్ లేదా నీ యొక్క క్లాస్మేట్కి నీ గురించి నువ్వు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సో చూడన్నా, ఇదే విధముగా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ లేదా మీ ఒక క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ క్లాస్కి వచ్చారు, వాళ్ళని మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళారు. క్లియర్? సో వాళ్ళని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? మీ యొక్క స్టూడెంట్స్ లేదా మీరు ఒక స్కూల్లో ఉన్నారు, మీ ఫ్రెండ్ని మీ స్కూల్కి తీసుకువెళ్ళారు. మీ స్కూల్లో ఉండే పిల్లలకి మీ ఫ్రెండ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? అర్థమైంది కదా? సో మీకు మీ ఫ్రెండ్కి మధ్య కాన్వర్జేషన్ అది ఎలా రాయొచ్చు అంటే, సో ఇలాగ ఇప్పుడు మన రాసాం. మీరు మీ యొక్క ఫ్రెండ్ని మీ యొక్క స్టూడెంట్స్కి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? మీకు ఫ్రెండ్ ఏమని చెప్తారు? ఫస్ట్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, మై నేమ్ ఈజ్ లైక్ దిస్ అంటే అక్షయ లైక్ సతీష్ అండ్ ఐ ఆమ్ నేటివ్ టు విజయనగరం. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయ్, మదర్ ఈజ్ ఏ టీచర్ అండ్ ఐ హ్యావ్ వన్ సిబ్లింగ్. అండ్ నెక్స్ట్, ఐ ఆమ్ స్టడీయింగ్ బీటెక్ ఆర్ డిగ్రీ ఇన్ సమ్వేర్. Clear? Next, my achievements is I got a gold medal in my SSC. Leda, I got a good. So I also got a gold medal in SSC and I have good communication skills and quick learner. My hobbies is reading books and playing games and listening music. And that's about me. Thank you. అర్థమైంది కదా? సో ఈ విధంగా మీ ఫ్రెండ్ కూడా మీ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అర్థమైంది కదా? దీన్ని ఇంట్రడక్షన్ అని అంటాం. సో అర్థమైంది కదా? ఇది ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో థర్డ్ సెమ్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్ నుంచి గ్రీటింగ్స్ చెప్పుకోబోతున్నాం. సో చూడన్నా, గ్రీటింగ్స్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఒక మూవీ స్టార్ అనేది ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మీరు ఎలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళతో మీరు ఎలా మాట్లాడతారు, లేదా మీకు ఒక స్పోర్ట్స్ స్టార్ ఎవరైనా ఒక పర్సన్ అనేది మీకు కనిపించారు సడన్గా, సో ఆయనతో మీరు ఎలా మాట్లాడతారు, ఆయనతో మీ కాన్వర్జేషన్ని ఎలా స్టార్ట్ చేస్తారు. అర్థమైనా? దీస్ ఆర్ కాల్డ్ గ్రీటింగ్స్. సో చూడన్నా, ఇక్కడ మనకి ఏమొచ్చాడు? ఇమేజిన్ a situation where we have to meet a sports star, construct a dialogue of greeting each other. అర్థమైంది కదా? గ్రీటింగ్స్ ఈచ్ అదర్ అంటే మీకు ఒక స్పోర్ట్స్ స్టార్ అనేవారు ఎవరైనా ఒక స్పోర్ట్స్ స్టార్ మీకు కనిపించారు, సో వాళ్ళతో మీ కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేస్తారు. అర్థమైంది కదా? సో మీ పేరు రాము అనుకుందాం. రాము, ఐ హ్యావ్ మీట్ ఏ స్పోర్ట్స్ స్టార్ అంటే నా పేరు రాము, నేను ఒక స్పోర్ట్స్ స్టార్ని మీట్ అయ్యాను. అర్థమైంది కదా? సో ఫస్ట్ రాము ఏం చెప్తాడు ఆ స్పోర్ట్స్ స్టార్కి? గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ సార్ అంటారు. సో అప్పుడు స్పోర్ట్స్ స్టార్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన రెస్పాండ్ అవుతారు కదా, సో ఆయన ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్. అర్థమైంది కదా? సో నెక్స్ట్ రాము ఏం చెప్తాడు? గుడ్ మార్నింగ్ చెప్తారు కదా, నెక్స్ట్ ఏం చెప్తారు? హౌ ఆర్ యూ సార్ అని అడుగుతాం. ఎవరైనా సహజంగా హౌ ఆర్ యూ సార్ అని అడుగుతాం. అప్పుడు స్పోర్ట్స్ స్టార్ ఏం చెప్తారు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ అంటే ఎవరైనా ఐఎమ్ ఫైన్ అనే కదా అంటారు. సో ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ? క్లియర్?
ఎవరైనా స్పోర్ట్స్ సార్ ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ సార్ అంటే ఏమంటారమ్మా? మీరైనా సరే మిమ్మల్ని సార్ ఎవరైనా హౌ ఆర్ యూ అని అడిగితే మనం ఏమంటాం? ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ అని అంటాం కదా. సో ఆయన కూడా అక్కడ ఏమన్నారంటే ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ. రాము ఏమంటున్నాడంటే ఐఎమ్ ఆల్సో ఫైన్ సార్, ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. అర్థమైందా? సో ఎవరైతే స్పోర్ట్స్ సార్ ఉన్నారో ఆయనకి ఈ రాము అనేవాడు ఒక గ్రేట్ ఫ్యాన్ అంట. క్లియర్? అప్పుడు సార్ మీరు నా గ్రేట్ ఫ్యాన్ అంటే ఏమంటారు? హో అలాగా అని అంటారు కదా. సో స్పోర్ట్స్ సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే హో థ్యాంక్ యూ అని అంటున్నారు. సో అప్పుడు మన రాము ఏమంటున్నాడంటే ఐ కాంట్ బిలీవ్ మై ఐస్ యు ఆర్ హియర్, ఈజ్ సో గ్రేట్. నేను మిమ్మల్ని ఇక్కడ చూస్తాను అనుకోలేదు సార్, ఇది నాకు చాలా గ్రేట్గా ఉంది అని అంటున్నాడు. అంటే రాము ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ స్పోర్ట్స్ స్టార్ని చూశాడు కదా. సో ఆ స్పోర్ట్స్ స్టార్తో ఆయన ఏమంటున్నాడంటే సో నేను మిమ్మల్ని ఇక్కడ చూస్తాను అనుకోలేదు సార్, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నాడు. అర్థమైనా? సో ఆ స్పోర్ట్స్ స్టార్ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇట్స్ మై ప్లెజర్. క్లియర్? ఇప్పుడు రాము ఏంటంటున్నాడు? లెట్ us సేవ్ సెల్ఫీ. ఇంకెవరైనా స్పోర్ట్స్ స్టార్ లేదా ఒక మూవీ స్టార్ అలా కనిపిస్తే మనం సెల్ఫీ తీసుకుంటూ ఉండలేము. సో ఆయన అక్కడ రాము ఏమన్నాడంటే లెట్ us హ్యావ్ ఎ సెల్ఫీ అని అడిగి. సో అప్పుడు ఆ స్పోర్ట్స్ స్టార్ ఏమని రిప్లై ఇస్తున్నారంటే హో ష్యూర్, వై నాట్ అని అంటున్నారు. సో అప్పుడు మనం ఎవరైనా మనం సెల్ఫీ ఇస్తారని మనం ఏం చెప్తాం? ఓకే థ్యాంక్ యూ అని రెస్పాండ్ అవుతాం కదా. సో ఇప్పుడు రాము ఏమంటాడంటే థ్యాంక్ యూ సార్. అర్థమైనా? ఇంకేమంటాడు? థ్యాంక్ యూ సార్. సో అర్థమైనా? ఇది మనకి గ్రీటింగ్స్. సో చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, మనం ఒక వ్యక్తి లేదా మనమైనా ఎక్కడైనా ఒక స్పోర్ట్స్ స్టార్ని చూసాం, ఆయనతో మన కాన్వర్జేషన్ ఎలా ఉంది. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడుతాం అని అంటే గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడతాం. నెక్స్ట్ ఆయన కూడా మనకి ఎలా రెస్పాండ్ అవుతారు? గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మనం ఏం అడిగాం? హౌ ఆర్ యూ సార్ అని అంటాం. నెక్స్ట్ ఆ స్పోర్ట్స్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఎలా రిప్లై ఇచ్చారు? ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ అని అడిగారు. సో అడిగినంటే మనం ఏం చెప్తాం? ఐఎమ్ ఆల్సో ఫైన్ సార్, ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. అర్థమైనా? సో మనం ఒక మూవీ స్టార్ని చూసినా లేదా ఒక స్పోర్ట్స్ స్టార్ని ఎవరైనా చూసినా ఈ డైలాగ్ మనకు చాలా అలవాటు. ఏంటి? ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సో అప్పుడు ఆయన ఏమంటారంటే హో అలాగా థ్యాంక్ యూ అని అంటారు. సో అప్పుడు రాము ఏమంటారంటే ఐ కాంట్ బిలీవ్ మై ఐస్ యూ ఇయర్ సార్. అంటే ఏంటంటే నేను మిమ్మల్ని ఇక్కడ చూస్తాను అనుకోలేదు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, అంటే నాకు చాలా ఎక్సైట్గా ఉంది అని అంటున్నాడు. సో అప్పుడు ఆ స్పోర్ట్స్ స్టార్ ఏమంటున్నాడంటే ఇట్స్ మై ప్లెజర్. అర్థమైనా? సో వెంటనే రాము ఏంటంటున్నాడంటే మనం ఒక మూవీ స్టార్ని ఎవరైనా చూసినా లేదా ఒక సెలబ్రిటీని ఎవరైనా చూసినా సెల్ఫీ ఆడకుండా ఉండలేం. సో ఇక్కడ రాము ఏమంటున్నాడంటే లెట్ us హ్యావ్ ఎ సెల్ఫీ అని ఆ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని అడుగుతున్నాడు. సో అప్పుడు ఆయన ఏమని రిప్లై ఇచ్చారంటే ఓకే ష్యూర్, వై నాట్ అని రిప్లై ఇచ్చారు. సో అప్పుడు మన రాము ఏమంటాడంటే థ్యాంక్ యూ సార్. ఎందుకన్నా రాము ఏమంటున్నాడు? థ్యాంక్ యూ సార్. సో అర్థమైంది. ఈ విధంగా మన గ్రీటింగ్స్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. సో చూడండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.